జన సైనికులు కదిలి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కడ చూసినా కూడా జన సైనికులతో నిండిపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చారు. ముందుగా కంగ్రాట్స్ సార్. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకి ఎంతమంది వస్తారన్న దానికంటే కూడా మా అంచనాలు మించి లక్షల్లో వచ్చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే బస్సుల ద్వారా కానీ కార్ల ద్వారా కానీ ఇప్పటికే మాకు ఆ ఒత్తిడి కనబడుతూ ఉంది. రాజమహేంద్రవరం పులిమేరలో కూడా మేము అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో ఇవాళ సాయంత్రం జరగబోయే సభకి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. రాజమహేంద్రవరంలో గతంలో ధవళేశ్వరం కవాతు నాడు ఆ రోజు జనసేన పార్టీ ఎస్టిమేషన్ 3 లక్షలు 4 లక్షలు అనుకున్నది, 10 లక్షలు దాటడం మన అందరికీ కూడా గుర్తుంది వాళ్ళకి కూడా. కాబట్టి నెంబర్స్ అయితే మేము చెప్పాల్సిన పని లేదు. అది మీరు ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అంచనా వేసుకోవాల్సిందే తప్పితే మేము అంచనా వేసే పరిస్థితిలో మేము లేవు. అలాగే ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మీ అధినేత ఏం చెప్పబోతున్నారు? మొత్తానికి ఎన్నికల శంఖారాన్ని పూరించినట్లేనా? ఖచ్చితంగా నిన్న రాత్రి 32 మంది అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేశారు. దాంట్లో కొత్తదనం ఏంటో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ అయితే వర్గాలు రాజ్యాధికారానికి కానీ లేకపోతే లెజిస్లేషన్కి దూరంగా ఉన్న వ్యక్తులను అందరినీ కూడా తీసుకొచ్చింది. ఇవాళ రాష్ట్రం 2 కుటుంబాల మధ్య నలిగిపోతూ ఉంది. ఆ 2 కుటుంబాలకి ఏంటి, మళ్ళీ ఒక కుటుంబం ఏంటి, అవినీతి చరిత్ర. ఇవాళ అవినీతి ప్రస్తుతం ఉన్న ఇంకొక కుటుంబం. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్లే రాజకీయాల్లో మార్పు వస్తుంది, రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. తప్పకుండా ఏదైతే ప్రజల పార్టీగా అంచనా వేస్తూ ఉన్నారో, ప్రజలందరూ కోరుకుంటున్నారో ఆ విధమైన పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమని వాళ్ళ మధ్యతరగతి వాళ్ళు కానీ పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈయన ఒక్కడే ఆ మార్పు దిశగా ప్రయాణం చేయగలడు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు, నేను ప్రజలను మోసం చేయను, మభ్యపెట్టను, తాయిలాలు ఇవ్వను, నజరానాలు ఇవ్వను, కానుకలు ఇవ్వను. పేద ప్రజల యొక్క సంక్షేమంతో పాటు వాళ్ళు దేహి అని నిరంతరం అనకుండా వాళ్ళ స్థాయిని పెంచే విధంగా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణానికి నేను పూనుకున్నాను. తప్పకుండా ఇది నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా ఏదో ఇవాళ గెలిచి నేను ముఖ్యమంత్రిని అవ్వాలన్న ఉద్దేశం కాదు. ఏదైతే వాళ్ళ దేశంలో ఆ రాష్ట్రంలో కానీ ప్రజా సంక్షేమం పేరుతో నిరంతరం కూడా దేహి అనే స్థాయిలోనే నిలబెట్టే విధానాన్ని కాకుండా ప్రతి కుటుంబం యొక్క స్థాయి పెంచే విధంగా భవిష్యత్తు నిర్మాణం జరిగేటట్టుగా రైతాంగం కూడా ఎల్లకాలం డిస్ట్రెస్లో ఉండవలసిన అవసరం లేకుండా ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్ ఏ విధంగా అయితే వ్యవసాయం చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చే విధానాన్ని తీసుకురావాలి. అలాగే ప్రాథమిక వైద్యం కానీ ప్రాథమిక విద్య కానీ ఎక్కడా కూడా దానికోసం ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక నాణ్యమైన వైద్యం ఏదైతే వాళ్ళ చేయడం మూలాన సంక్షేమ పథకాల్లో అవినీతిని పూర్తిగా అరిగట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం అన్న మాట మొట్టమొదట అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఏదైతే ముఖ్యమైన జబ్బు ఇవాళ ఈ రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా అవినీతి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజానికం నిత్యం సఫర్ అయ్యేది ఇవాళ ఈ అవినీతి వల్ల ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని ఆపి ప్రజా సంక్షేమ వైపుగా ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తాం. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. అటువైపు మీరు చెప్తున్నట్టుగా అవినీతి పార్టీలో లేకపోతే అక్కడ అంగబలం అర్ధబలం ఉందో టీడీపీ వైసీపీ మెయిన్ నేతలే ఉంటున్నారు. వాళ్ళని అడ్డుకునే దమ్ము సత్యనారాయణ గారికి ఉందా? నేను ఒక వ్యక్తి యొక్క ఆర్థిక దన్ను చూసి భయపడే వ్యక్తిని కాదు. వాళ్ళ ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉన్న వ్యక్తిని ఎక్కడికి వెళ్ళినా నాకు ఎదురొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, సార్ మీరైతేనే చేయగలరు అనే మాట వాళ్ళు అంటూ ఉన్నారు. నాకు ఎప్పుడు కూడా ఆ డిసిషన్ తీసుకోవడంలో కానీ లేకపోతే వాళ్ళ ఎదుటి వ్యక్తి ప్రత్యర్థిని చూసి భయపడే మనస్తత్వం నాకు లేదు. అలాగే ఇక్కడ ఉన్న వీర సైనికులు కానీ వీర మహిళలు చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ సపోర్టింగ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మనం చూస్తూ ఉన్నాము, ఒక పార్టీ నార్మల్గా వాళ్ళ రాజకీయ పార్టీ బహిరంగ సభలు పెట్టాలంటే జన సమీకరణకి ఎంత కష్టపడవలసి వస్తుంది. మాకు ఇంత పెద్ద సభకి వాళ్ళ ఏర్పాట్లకు కష్టం అనిపిస్తుంది తప్పితే మాకు జన సమీకరణ కోసం ఒక్క నిమిషం వెచ్చించిన సమయం లేదు, అవసరం లేదు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఉన్నది, ప్రజల హృదయాల్లో నుంచి ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం రావాలి,
రాజకీయ వ్యవస్థ మారాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పైకి ఎదగాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరి కోరిక కూడా అది. ఎందుకంటే నిత్యం బెచ్చగాళ్ళుగా ఉంచడం ఏ ప్రజానీకానికి ఒప్పుకోరు. వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నికల ముందు తాయిలాల మీద తాయిలాలు, నువ్వు 2 అంటే నేను 4, నేను 4 అంటే నువ్వు 8 అనే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నావు. అటువంటిది కాకుండా ఏ సమస్యనైతే ఆ సమస్యని పూర్తిగా అధ్యయనం చేసి దానికి ఒక శాశ్వత పరిష్కార దిశగా ప్రయాణం చేస్తున్న వ్యక్తి వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది పూర్తిగా. రైతాంగం ఉన్న నాకు ఈ 7 కాన్స్టిట్యున్సీలో రైతాంగం ఎక్కువ ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎస్ మీ ఏదైతే మీ కష్టాలు ఉన్నాయో తీర్చగలిగే వ్యక్తి, తీర్చే ఉద్దేశం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మాత్రం చెప్తా ఉన్నా. వాళ్ళు కూడా నమ్ముతా ఉన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.